కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పలు టీంలు కూడా ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాల ఆరోపణలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ప్రస్తుతం మనం ఎల్ఎండి కాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోని మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్స్ లను ఇదే కార్యాలయంలో ఈ విజువల్స్ లో ఏదైతే చూస్తున్నామో ఇదే కార్యాలయంలో ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయి. పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి ఏదైతే కంపెనీలు అదేవిధంగా గుత్తేదారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత జరిగినటువంటి గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏదైతే మొదటి నుంచి ఆరోపిస్తుందో దానిపైన దృష్టి సారించింది. ఆ తర్వాత మేడిగడ్డకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మిగతా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా ఆ ప్రాజెక్టును సందర్శించి అక్కడ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కూడా అక్కడ సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేపట్టి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి అక్రమాల నుంచి కూడా అటు ఉన్నతాధికారులను నిలదీయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏదైతే ప్రాజెక్టు సందర్శన తర్వాత అక్కడ జరిగినటువంటి ఇష్యూని ఓవరాల్ గా ఒక నివేదిక రూపంలో నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ప్రభుత్వం కోరింది. సో ఇష్యూ ఒకవైపు ఆ విధంగా కొనసాగుతుండగానే ఈ రోజు హఠాత్తుగా అకస్మాత్తుగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎల్ఎండి కాల్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. అయితే గత 2 గంటల నుంచి కూడా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా అధికారులు స్టాఫ్ కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ఫైల్స్ ను కూడా స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో మొత్తంగా ఎవరిని కూడా ఇటు మీడియాతో పాటు ఇతరులను ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఈ యొక్క విజిలెన్స్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ తనిఖీల ప్రక్రియ అదేవిధంగా రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించే పని మాత్రం ఇప్పుడు లోపల కొనసాగుతుంది. సో ఈ తనిఖీల తర్వాత విజిలెన్స్ సంబంధించినటువంటి ఎస్పీ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో తనిఖీల్లో ఈ స్వాధీనం చేసుకున్నటువంటి ఫైల్స్ లను విజిలెన్స్ శాఖ స్వాధీనం చేసుకుని తమతో తీసుకెళ్తుందా లేకపోతే వాటిని పరిశీలించి వాటి వివరాలను నీటిపారుదల కోరుందని మాత్రం మరికొద్దిసేపట్లో తేలనుంది. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, ఎల్ఎండి కాలనీ నుంచి.